రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో 6 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా పిలుపునిచ్చారు. ఈ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ తంగెళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కోనవేని నర్సయ్య గ్రామ సర్వే నెంబర్ 464/4లో గల 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. తంగెళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామం చెందిన బుస్సలింగం గ్రామ సర్వే నెంబర్లో ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఆసుపత్రికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీస్ జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు ఇద్దరు మహానుభావులు వచ్చారు. సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు. సో ఆయన 2018 నుంచి 464 సర్వే నెంబర్లో 5 ఎకర్ అక్రమంగా తీసుకొని ఉంటారు. సో దాదాపుగా 6 టైమ్స్ రైతు బంధు మొత్తం తీసుకున్నారు. దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు. సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూసా లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా 365 సర్వే నెంబర్లో 1 ఏకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు. వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు. సో ఈ ఆల్సో 6 టైమ్స్ అది రైతు బంధు తీసుకున్నారు. పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. అది పర్యవేక్షణ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పూర్తి. దీనిలో ఇప్పటి వరకు మనం అడ్మినిస్ట్రేషన్ నుండి 7 పిటిషన్స్ వచ్చినాయి. మనం 7 ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో కొంతమంది లోకల్ పీపుల్, అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓస్ పేరు కూడా మనం వచ్చినాయి. అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు, అంటే చాలా ఓల్డ్ ఉన్నారు, అందువల్ల ప్రతిభ వేయడం కూడా జరిగింది. ఇంకా కూడా 1-2-3 ఉన్నారు, వాళ్ళ కోసం కూడా టీం చెప్తుంది. మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం 100% గట్టిగా ఉంటాము. కేసు రిజిస్టర్ చేసి జైలు కూడా పంపిస్తున్నాం. 7 పీపుల్ ఇప్పటి వరకు మనం రిమాండ్ చేయడం జరిగింది. నాకు ఎకరం కొనుక్కున్నప్పుడు ఎవరి దగ్గర బెస్తల దగ్గర అది లోన్ పట్ట కొనవద్దు కదా, అప్పుడు తెలియక కొనుక్కున్నా. నాకు క్రాప్ లోన్ కూడా ఉంది. క్రాప్ లోన్ దాని మీద వేసారు, పట్ట భూమి మీద ఉన్నది. క్రాప్ లోన్ దాని మీద ఇయ్యారు. ఓకే 5 ఎకరాలు కబ్జాలి వచ్చింది, నా పేరు ఇచ్చుకోరామని వచ్చింది. ఎవరిది చేయించింది? ఎవరిది ఏది ఇది స్థలం? స్థలం గవర్నమెంట్ లోన్ పట్ట. ఓకే పేరు మీద వచ్చింది, ఇచ్చుకోరామని వచ్చింది. ఎప్పటి నుంచో కబ్జా మొన్న 18 పట్ట వచ్చింది. మొన్ననే పట్ట వచ్చింది. అంతకుముందు అప్పుడే వచ్చిందో అది వచ్చింది, పట్ట వచ్చింది. ఇప్పుడు రాలే, ఇప్పుడు వచ్చింది. కానీ అది మొన్న తెలిసింది కొలవంగా.